అన్నిసార్లు మన లోపాలు లేదా ఇంపర్ఫెక్షన్స్ బాధనే కలిగిస్తాయా? పగిలిన కుండ కథ దీనికి కొంచెం డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఇస్తోంది కదా. అవును, ఇది నాకు చాలా ఇష్టమైన కథల్లో ఒకటి. కుమ్మరి మోసుకెళ్లే 2 పాట్స్లో ఒకటి పర్ఫెక్ట్, ఇంకోటి కొంచెం క్రాక్డ్. ఆ పగిలిన కుండ నుంచి నీళ్లు ధారంతా కారుతూ ఉంటాయి. దానివల్ల ఆ దారిలో మంచి పూలు పూస్తాయి. మొదట్లో ఆ పగిలిన కుండ తన క్రాక్కి సిగ్గుపడుతుంది. కానీ కుమ్మరి ఆ క్రాక్ వల్లనే పూసిన ఫ్లవర్స్ బ్యూటీని చూపించినప్పుడు ఆ కుండ తన లోపం యాక్చువల్గా ఒక యునీక్ గిఫ్ట్ అని రియలైజ్ అయి ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. ఆహా, అంటే మనం లోపాలుగా వీక్నెస్లుగా అనుకునేది కూడా అనుకోకుండా అందాన్ని బెనిఫిట్ని క్రియేట్ చేయగలవన్నమాట. ఇది చాలా హోప్ ఇచ్చే ఐడియా. నిజమే, మన ఇంపర్ఫెక్షన్స్ని హేట్ చేయక్కర్లేదు. వాటిని యాక్సెప్ట్ చేయడం, వాటిలో ఉన్న స్పెషాలిటీని గుర్తించడం ఇంపార్టెంట్ అని. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక క్రాక్ ఉంటుంది. అది వాళ్ళని యునీక్గా చేస్తుంది. వాళ్ల ద్వారా ప్రపంచానికి ఏదో ఒక అందాన్నివ్వచ్చు.